ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా. దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? బాగున్నారా? దేవుని కృపను బట్టి మరి మీరు క్షేమంగానే వర్ధిల్లుతూ ఉన్నారని మిమ్మల్ని అందరిని బట్టి నమ్ముతూ ప్రభునామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ప్రతిరోజు మీరు క్షేమంగా ఉంటూ, అంతేకాకుండా మరి దేవుని యొక్క సముఖంలో ప్రతి ఉదయకాలం ప్రార్థించండి, వాక్యం చదవండి, ప్రభువుని మరి ఎక్కువగా హత్తుకొని జీవించడానికి మనం ప్రయాసపడదాం. ఎందుకు అంటే ఈ లోకంలో ఎక్కడ సంతోషం, సమాధానం, మరి ధైర్యం, నెమ్మది మనకు లేదు. ఎక్కడ చూసినా మోసం, అన్యాయం, పాపం, మరి అక్రమాలు, దాడులు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో, ఈ యొక్క మరి లోకంలో చివరి దినాల్లో మనం ఎంతైనా ప్రభు యొక్క రెక్కల నిత్యము ఆశ్రయించి ఉండుటయే శ్రేయస్కరం. ప్రతిరోజు ఆయన సన్నిధిలో గడపండి. ఎందుకంటే ఆయన కుడి చేతిలోనే నిత్య సుఖములు కలవు, ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం. కాబట్టి మరి ప్రతిరోజు ప్రార్థించండి, ప్రతిరోజు ప్రభు ముఖ దర్శనం కలిగి ఉండండి. అట్లాగనే మా నిమిత్తము కూడా మీరు ప్రార్థించండి. దేవుని సేవలో ఇంకను మేమును దేవుని యొక్క మహాకృపను పొందుకొని వారమై బహుబలంగా ఈ పరిచర్యలో కొనసాగులాగున మా కుటుంబం నిమిత్తం కూడా మీరు ప్రార్థించండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి దేవుడు మనలందరినీ ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మరి క్రొత్తగా ఈ రోజే ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే మీరు కూడా పాస్టర్ టి రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మరి అప్లోడ్ అవుతున్న వాగ్దానము, సాక్ష్యాలు, ఆదివారపు ఆరాధనలు, లైవ్ ప్రోగ్రామ్స్, అంతేకాకుండా మరి దైవజనుల ద్వారా ఇవ్వబడుతున్నటువంటి ప్రత్యేకమైన వాక్య సందేశముల ద్వారా మీరెంతగానో బలపరచబడబోతున్నారు. కనుక ప్రతి నోటిఫికేషన్ వస్తూ ఉండగానే మీరు చూడండి. ఆ వర్తమానం, ఆ సాక్ష్యం, ఆ వాగ్దానం ద్వారా మీరెంతగానో బలపరచబడబోతూ ఉన్నారు. కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూస్తే దేవుడి ఉదయకాలం మనకిచ్చిన వాగ్దానము, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, బలవంతులై, ఎందుకు అంటే మీ కార్యము సఫలము కాబోతూ ఉంది. ఆమేన్. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మనం బలహీనులు కావద్దు, కానీ ప్రభువుని బట్టి ధైర్యం వహించాలి. ఎందుకు అంటే ఆయన మన కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. ఈ మాట ఇక్కడ ఆసా, యూదా రాజైనటువంటి ఆసా తన ఏలుబడి కాలంలో తన మీదకు వచ్చినటువంటి శత్రు పోరాటాన్ని బట్టి మరి వేదనతోనూ భయముతోనూ దేవుని సముఖంలో తాను, తన దేశ ప్రజలు అంటే యూదా ప్రజలు, యెరూషలేం కాపురస్తులు ప్రార్థిస్తూ ఉండగా మరి వారి మధ్యలో దైవజనుడి మీదకి దేవుని ఆత్మ దిగి రావటం, దేవుడు తన ప్రజలకి వాగ్దానం చేయటం ఏమని అంటే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, ఎందుకు అంటే మీ కార్యము సఫలం కాబోతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏదైనా పోరాటమో, శ్రమో నీ మీదకి మరి ఉద్రిక్తంగా లేచినటువంటి ప్రభావం ఏదుందో దానిని బట్టి భయభీతులు చెందుతూ ఉన్నావేమో, నీ విశ్వాసం బలహీనమైపోయి నీరు గారిపోయి ఈ యొక్క సవాలులో, ఈ యొక్క శోధనలో ఇక నేను నిలబడజాలను, నేను ఎదుర్కోలేవను, ఇక నా వల్ల కాదు, నేను ఒంటరిని, నాకెవరు సహాయం చేస్తారు అని ఒకవేళ అనుకుంటున్నావేమో. నీ భర్త పోరాటమో, భార్య పోరాటమో, ఒకవేళ ఉద్యోగంలోనో, నీవు పనిచేసే చోట, వ్యాపార స్థలంలోనో, ఒకవేళ కంపెనీలోనో నీ మీద చేయనటువంటి తప్పు ఏదైనా అన్యాయంగా మోపబడి ఉందేమో, ఒకవేళ నింద నీ మీద వేయబడి ఉందేమో, దీనిని బట్టి ఇక నేను ఎదుర్కోలేను, నా పక్షాన వాదించేవారు ఎవరు లేరు, నా సత్య ప్రవర్తనను మరి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాకంటూ ఎవరు లేరని ఒకవేళ అధైర్యం చెందుతూ ఉన్నావేమో. అయితే ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీవు బలహీన పడద్దు. యథార్థంగా నువ్వు ఉన్నట్లయితే మరి ఎంత మాత్రం నువ్వు భయపడొద్దు, నీవు ధైర్యం వహించి నిలబడు. ఎందుకు అంటే నీ కార్యాన్ని దేవుడే సఫలం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ తెలిసి తెలవక యథార్థతను విడిచిపెట్టి ఎక్కడన్నా ఒకవేళ తప్పు చేసి ఉన్నావు, బలహీనపడి ఉన్నావా, అయితే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. దీని విషయంలో కూడా నువ్వు బలహీనపడద్దు. నీవు కానీ ఒప్పుకొని పశ్చాత్తాపడి మరలా యథార్థతను పట్టుకోగలిగితే, మరలా ప్రభు వైపు నువ్వు నిలబడగలిగితే, నీవు ఒప్పుకుంటున్నావు గనుక నీ ప్రతి పాపము నజరేయుడైన యేసుక్రీస్తు రక్తము చేత కడిగి వేయబడి దేవుడు నీకు పరిశుద్ధతను దయచేయబోతున్నాడు. నిన్ను పరిశుద్ధురాలిగా, పరిశుద్ధుడిగా నిన్ను మార్చుటకు ఆయన రక్తం శక్తి కలిగినది. మనం ఇదే వచనాన్ని చదువుతున్నాం లేఖనాల్లో. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనుక మనం మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము మనలను ప్రతి పాపము నుండి, దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుంది అంటే పరిశుద్ధపరుస్తుంది.
పవిత్రులుగా చేస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి ఒకవేళ యథార్థంగా నీ ఉండి నీ మీద నిందలు, పోరాటాలు, శ్రమలు వస్తున్నట్లయితే దేవుడు నీ కార్యాన్ని ఆయన సఫలం చేయబోతున్నాడు. నువ్వు ధైర్యం వహించు, దేవుని వైపు చూడు, ప్రార్థన చేయి. ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన నీకు సహాయాన్ని దయచేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన నీకు ఆశ్చర్య రీతిగా విడుదలను దయచేయబోతున్నాడు. అధికారులను నిలబెట్టబోతున్నాడు, లేదా నీ ప్రక్కన వారు నిలబెట్టబోతున్నాడు, లేదా నీ ఇరుగు పొరుగు వారు ఎవరైతే నేను నిందించారో వాళ్ళనే ఆయన నీ పక్షపు వారిగా చేయబోతున్నాడు. శత్రువులను మిత్రులుగా చేసే దేవుడు కనుక మరి ఎవరు నిందించారో వారిని నీ పక్షపు వారిగా ఆయన చేయటకు శక్తిమంతుడు. ఒకవేళ మరి నిజంగా నీవు పొరపాటే చేసి ఒకవేళ నిందను భరిస్తున్నట్లయితే దాన్ని అట్లానే కప్పిపెట్టుకోక, అతిక్రమాన్ని దాచిపెట్టుకోక, కానీ విడిచిపెట్టేసాయి, ఒప్పుకో, కృప పొందుతావు. ఆయన రక్తమును ఆశ్రయించు, ఆయన నామమును ఆశ్రయించు. ఆయన రక్తము ద్వారా నీ ఒప్పుకుంటుండగా, విడిచిపెడుతుండగా ఆయన నిన్ను కడిగి వేయబోతున్నాడు, క్షమించబోతున్నాడు. తద్వారా ఘనమైన కార్యాన్ని సైతం నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. కనుక తెలిసి తెలవక ఎక్కడ ఎటువంటి పొరపాట్లను బట్టి నిందొస్తుందో కుటుంబంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, మనం బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు, ఒకవేళ సంఘములో నీ ద్వారా ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతున్నట్లయితే క్షమించి దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమించమని అడిగి పశ్చాత్తాపడు, ఉపవసించు. ఎందుకంటే సంఘం ఆయన శరీరం. ఆయన శరీరానికి మనం వ్యతిరేకంగా ఉన్నప్పుడు తన కన్నుగుడ్లో మనం వేలు పెట్టినట్టుగా ఎంచబడతాం. కాబట్టి క్షమించమని ప్రభు సముఖంలో ఎక్కడ నీ ద్వారా ఏ గలిబిలున్న, ఏ గ్రూపిజమును, ఎక్కడే డిస్టర్బెన్స్ సంఘములో జరిగిన నీ ద్వారా క్షమించమని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపముతో నిజంగా ఒప్పుకున్నట్లయితే మరి దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. జరిగిన నష్టాన్ని తిరిగి ఆయన మరి పరిష్కరించబోతున్నాడు. నీకు విడుదలనివ్వబోతున్నాడు. నీ సంఘంలో నెమ్మది, నీ కుటుంబంలో నెమ్మదినివ్వబోతున్నాడు. కాబట్టి సమస్యలు, పోరాటాలు వచ్చినప్పుడు మనం పారిపోవద్దు, కానీ ప్రభు సముఖంలో ఆయన పాదములు పట్టుకొని నిలబడితే ఇక్కడ ఆసాకి, యూదా ప్రజలందరికీ వచ్చినటువంటి వర్తమానం మనకును రాబోతుంది. ఈరోజు వచ్చింది. వాగ్దానంలోని ప్రభు మాట్లాడుతున్నాడు. నీవిక బలహీన పడద్దు, ధైర్యం వహించి నిలబడు. ఎందుకు అంటే నీ దేవుడు నీ కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సంతోషంగా మరి వాగ్దాన్ని రిసీవ్ చేసుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం, ధైర్యం వహిద్దాం. దేవుడే మన పక్షాన మేలు చేయబోతున్నాడు. నీవు ధైర్యం వహించు, బలహీనంగా నువ్వు మారద్దు, బలహీనతల వైపు చూడొద్దు, బలవంతుడైనటువంటి దేవుడి వైపు చూస్తూ నీ విశ్వాస జీవితంలో సరి అయిన యథార్థమైన భక్తితో, నమ్మకమైనటువంటి భక్తితో, యథార్థతతో నువ్వు ముందుకి కొనసాగిపో. దేవుడు నీ పక్షాన కార్యం సఫలం చేయబోతున్నాడు. హల్లెలూయా. గర్భఫలం తెరవబోతున్నాడు, నిరుద్యోగం తీసివేయబోతున్నాడు, ఉద్యోగాలు దయచేయబోతున్నాడు. నమ్మదగిన దేవుడు ఆత్మీయ జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు. రక్షణ, మారు మనసు కార్యాలని కుటుంబంలో చేయబోతున్నాడు. ప్రతి విధమైన పోరాటాల నుండి, భార్యాభర్తల గొడవల, అసమాధానం, ఆత్మహత్య ప్రేరేపించే దయ్యాలను ఆయన కాల్చివేయబోతున్నాడు. కుటుంబానికి విడుదలనివ్వబోతున్నాడు. ప్రతి కాడిని ఆయన విరగొట్టబోతున్నాడు. యుద్ధములు నీ మీదకి లేచాయేమో వాటన్నిటిని అణచివేసి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కార్యం సఫలం చేయబోతున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకుందామా? ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరును గాక. కార్యములు సఫలమై మనమందరము, ప్రత్యేకంగా మీరందరూ దేవుని నామానికి సాక్ష్యం ఇచ్చుదురు గాక. ఆమేన్. బ్లాక్డ్ అమౌంట్, జాబ్, దూరదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు, ఆగిపోతున్న వీసాలు, పాస్పోర్ట్లు, వీటన్నిటి విషయమే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ కార్యం సఫలమై దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరును గాక. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో కాగా బలహీనులు కాక ధైర్యం వహించుడి, నీ కార్యం సఫలమగునని అతి శ్రేష్టమైన రీతిలో మాతో మాట్లాడుచున్నాం. నీ బిడ్డలు ఎవరెవరు ప్రభువా ఏ కార్యములు నాయన సఫలత లేక వేదంతుంటున్నారో, బలహీన పడ్డారో, ప్రతి బలహీనత, సమస్యలు, పోరాటాలు కొట్టివేయబడును గాక. రక్షణ లేని కుటుంబాల్లో రక్షణ కార్యములు జరుగును గాక. వారు పట్టబడుదురు గాక, నీ తట్టు త్రిప్పబడుదురు గాక. అద్భుతమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరు గర్భఫలము లేవో గర్భములు తెరవబడును గాక. మంచి కుమారులు, కుమార్తెలు దయచేయబడును గాక. అయ్యా, అనారోగ్యంతో వారు హాస్పిటలైజ్ అయిన వారు యేసునామములో వారికి దీర్ఘాయుష్షు, నీ రెక్కల ఆరోగ్యం ఇప్పుడే కలుగును గాక. ప్రతి విధమైన క్రానిక్ అయిన సమస్యల నుండి విడుదల, ప్రతి విధమైనటువంటి ఆత్మ సంబంధమైన పోరాటాల నుండి విడుదల ప్రభువా. అయ్యా, భార్యాభర్తల మధ్యలో అసమాధానం, గొడవలు, గలిబిలి కొట్టివేయబడును గాక. సుసైడల్ స్పిరిట్స్ నుండి యేసునామములో బిడ్డలకు విడుదల కలగాలి. దురాత్మశక్తులన్నీ కాలిపోవాల ప్రభు. అనుమానించే దయ్యములు ఇప్పుడే కొట్టివేయబడును గాక. భర్తలో పనిచేసిన, భార్యలో పనిచేసినట్టు దురాత్మలు కాలిపోవును గాక. కుటుంబాల మధ్యలో ఐక్యత, సంఘాల మధ్యలో ఐక్యత, సహోదరుల మధ్యలో మంచి ఐక్యత కలగాల ప్రభా. అయ్యా, తన్ని ప్రతి విధమైన ఆటంకములు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. బ్లాక్డ్ అమౌంట్ ద్వారములు తెరవబడును గాక. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడుదల, పోలీస్ నాయన కోర్టు కేసుల నుండి యేసునామములో విడుదల కలుగును గాక. ఎక్కడెక్కడ బంధించబడ్డారో ప్రతి బంధకాలు కొట్టివేయబడును గాక. శత్రుకాడిని విరగొట్టండి. ఆత్మీయ జీవితంలో మంచి ఉజ్జీవము దయచే, అగ్నితో నింపండి. ఆశపడ్డ ప్రాణంలో మీరు ఇంకను బలపరచండి. ధైర్యం వహించి ప్రభ నీ కొరకు వారు నిలబడుతుండగా బలహీనతల నుంచి విడుదలిచ్చి కార్యములను సఫలం చేయమని ప్రార్థిస్తూ
ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బిడ్డలందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ, మరి ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఈ నూతన సంవత్సరం దయాకిరీటం వారికి ధరింపచేయండి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొక్కసారి మీరు వినండి, మనసు పెట్టి హృదయపూర్వకంగా. దేవుడు మీ అందరితో మాట్లాడబోతున్నాడు, మీకు బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చి మీ కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. మరి మీరు తెలియపరిచిన ప్రార్థన అవసరతలు అన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప సమాధానం మన అందరికి ఇవ్వబోతున్నారు కనుక సంతోషముతో, ధైర్యముతో దేవుని వైపు ఆధారపడి జీవించండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.